చెప్పండి. భయపడద్దు ఎవ్వరు, మీరు ఏం చెప్తున్నారో అది చెప్పండి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23. మొదటి యోహాను 15:1. నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మొదటి యోహాను 1:7. యోహాను సువార్త 1:7. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మార్కు 16:16. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మత్తాయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తాయి 5:3. వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూసుకో, ఇంకా మంచిగా చెప్పాలి. ఓకే.